అని ఆశించాను. అయినప్పటికీ మనము మన యొక్క విశ్వాస తీర్మాన విషయంలో ముందుకు కొనసాగుతున్నాం కాబట్టి, మరి ఇటు ధ్యానంలో మనం ఉన్నాం కాబట్టి ఆదివారం సైతము ఇటు ధ్యానంలోనే కొనసాగించాలని ఆశపడతా ఉన్నాం. And basically, the statement of faith is nothing but it is also can be called as creed. మనము ఈ విశ్వాస తీర్మానం ఏంటిదో కాదు కానీ అది ప్రత్యేకంగా మన తీర్మానము మన ప్రతిజ్ఞ కూడా ఉండవచ్చు. The word creed comes from the Latin word credo, meaning I believe or we believe. లాటిన్ పదం నుండి క్రీడ్ అనేటువంటి పదము రాబడింది. దానికి అర్థం ఏంటిదంటే దేనినైతే నేను విశ్వసిస్తున్నానో దాన్ని నమ్ముచున్నానని అర్థం. The word credentials come from the word creed. మరి దేనినైతే మనం నమ్ముచున్నాము, క్రీడ్ అనే క్రెడెన్షియల్ అనేటువంటి పదము క్రీడ్ నుండే తీయబడింది కాబట్టి దేనినైతే మనం విశ్వసించుచున్నాము. If we say something is credible, we believe that. మరి ఏదైతే ప్రత్యేకంగా మనకు కనబడుతుందో దానిని మనం విశ్వసిస్తా ఉంటాం. So creed is something that we have to believe with all our hearts, hold on to it, because that is the foundation of our Christian faith. మనము దేనినైతే నమ్ముచున్నామో దానిని హృదయపూర్వకంగా మనం విశ్వసించి మరి క్రైస్తవ పునాదిగా దానిని మనం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. That is why for a church a statement of faith is important, so that we do not become heretics. అందుకని సంఘమునకు విశ్వాస తీర్మానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే తప్పుడు బోధల యందు మనము తప్పిపోకుండా ఉండడానికి సహాయపడతా ఉంది. So today if you go to many of the churches and ask them what do you believe, oh we are an independent church, that's the first thing they say. మనకు ఏదైనా సంఘాన్ని కనుక ప్రశ్నించినట్లయితే మరి దేని యందు మీ విశ్వాసం ఉంచారు అని మనం ప్రశ్నిస్తే అయ్యో మేము ఇండిపెండెంట్ అంటే మేము వ్యక్తిగతమైనటువంటి సంఘము అని ఒక మాట ద్వారా వారు వదిలించుకుంటారు. We believe the Bible. వారు ఏమంటారంటే మేము బైబిల్ విశ్వసిస్తున్నామండి. Oh, we believe Jesus Christ is God. True. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని మేము విశ్వసిస్తున్నాం. The Roman Catholic believes the Bible. The devils believe that Jesus Christ is God. Any difference? మరి కేథలిక్ సంఘం వారు కూడా బైబిల్ విశ్వసిస్తున్నారు. దయ్యములు కూడా వాక్యాలు దేవుని విశ్వసిస్తుంది, బైబిల్ విశ్వసిస్తుంది. మరి వాటికి ఏమైనా భేదం ఉందా? So we have to come to the specific, what the Bible teaches us, and summarize it and say this is what we believe. అందుకని మనం చాలా ఖచ్చితంగా బైబిల్ ఏదైతే బోధిస్తుందో మన విశ్వాసం కూడా దానిని స్థిరము చేసుకొని ముందుకు నడవలసిన వారమై ఉన్నాం. Today we will think about salvation. ఈ రోజున మనము మన రక్షణ విషయమై మనము ధ్యానిస్తాం. And what we need to believe about salvation. రక్షణ విషయమై మనం దేని యందు విశ్వాసం ఉంచగల వారమై ఉండాలో తెలుసుకుందాం. And I think this week and next week, because it's a long thing. ఎందుకంటే ఈ వారము వచ్చే వారం కూడా దీనిని ధ్యానించవలసిన ఉంది. కారణం ఏంటంటే ఇది దీర్ఘము సబ్జెక్ట్. Let me read. We believe that God before the foundation of the world for his own glory did elect a great multitude of men and women to eternal life as an act of free and sovereign grace. This election, which utterly excludes boasting, only promotes us in humility, was in no way dependent upon his foresight of human faith, decision, works of merit. I know it's too long for translation, let me put it in small words. We believe that God, మనము దేవుని యందు విశ్వసిస్తున్నాము. what God did before the foundation of the world. దేవుడు సృష్టి ప్రారంభము ముందే పునాది వేయబడక మునిపే for his own glory, తన సొంత మహిమ కొరకై what did he do? He elected a great multitude of men and women to eternal life. అందుకని చాలా ఉన్నతమైనటువంటి పురుషులను స్త్రీలను ఆయన ఎన్నిక చేసుకున్నాడు. As an act of free and sovereign grace. It's an act of God which is absolutely independent of any influence. It is free. ఇక్కడ ఈ యొక్క క్రియ ఎలాంటిదనంటే ఉచితమైనటువంటి దేవుని ప్రక్రియ. ఇది చాలా ఉచితము. And sovereign grace. ఇది సర్వభౌమత్వం కలిగినటువంటి ఉచితమైనటువంటి కృప. This election which utterly excludes boasting. ఇది ఏంటిదనంటే మనం ఎవ్వరూ కూడా అతిశయం
పడకుండా మరి ఎన్నిక చేయబడేటువంటి కృప, but only promotes us in humility. కేవలము ఇది మన మానవత్వముతో తెలుసుకోవలసినటువంటి ప్రక్రియ అయి ఉంటున్నది. Was in no way dependent on God's foresight. Oh, Gilbert will believe on me, or he'll put faith on me, or he'll make a decision on me, or he'll do some good works, so I will save him. మరి దేవుడు కేవలము ఒక వ్యక్తినే, గిల్బర్ట్ గారు కనుక నేను ఎన్నుకున్నట్లయితే ఈయన నన్ను విశ్వసిస్తాడు, నా కొరకు మంచి పనులు చేస్తుంటాడు, నా గురించి ప్రకటిస్తాడని దేవుడు ఆ రీతిగా చేయలేదు. I will give you a list of verses. Please everyone take your Bibles and read it. కొన్ని వచనాలను Jeremiah 31:3. తెలియజేస్తాను. దయచేసి బైబిల్ ఉన్న వారు తీసి దాన్ని చదవాల్సిందిగా మనం చేస్తున్నాను. Romans 11. ఇర్మియా గ్రంథము 21:3 వచనము. Romans 11:32 to 36. రోమీయులకు రాసిన పత్రిక 11:32 to 36. 11వ అధ్యాయము 32 నుంచి 36 వచనాల వరకు. Sister 2 Timothy 1:8 to 9. రెండో తిమోతికి రాసిన పత్రిక 2 Timothy 1:8 and 9. 1వ అధ్యాయము 8-9 వచనాలు. Brother Ephesians 1:3 to 14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 14 వరకు. సహోదరు నిఖిల్ నిఖిల్ 1 Peter 1 and 2. మొదటి పేతురు 1వ అధ్యాయము 1-2 వచనాలు. Romans 11 verse 5 and 6. రోమీయులకు రాసిన పత్రిక తెలుగులో చదువుకోవచ్చు కదా. ఓకే Okay. Jeremiah 31:3. ఇర్మియా గ్రంథము 31:3 వచనం చదువుదాం. చాలా కాలం క్రిందట She's reading. 31. Please take and keep it so that it will save us the time. 31:3. ఆ, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. yes. It says the Lord appeared of old unto me. Jeremiah is saying this. God appeared to me, and what did God tell him? I have loved you with an everlasting love. ఇర్మియా గ్రంథకర్త తెలియజేసిన మాట ఏంటంటే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నానని దేవుని సెలవు. When God is talking of everlasting love, a love that will have no end at all. మరి దేవుడు శాశ్వతమైన ప్రేమ గురించి ప్రస్తావించినప్పుడు మరి ఇంకెల్లప్పుడు కూడా ఆ ప్రేమ నిలిచుంటుంది, అది ఒక రోజున ఆగిపోయేది కాదు. And then he says, therefore with loving kindness I have drawn you. మిమ్మలను శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని సమీపింప చేసుకున్నానని దేవుడే సెలవిస్తున్నాడు. Turn with me to John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. No man, verse 44, no man can come unto me except the Father who has sent me draw him. మరి ఎవరు కూడా నా యొద్దకు రాలేడు, తండ్రియే ప్రేమించి వారిని నా చెంతకు తీసుకొస్తేనే కానీ. So no one can come to God unless God draws him to himself. ఎవరు కూడా తనంతట తాను ఎవరు కూడా దేవుని యొద్దకు రాడు. కారణం ఏంటిదంటే దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వారు మాత్రమే దేవుని చెంతకు రాగలుగుతారు. Even in the Old Testament you see God drawing his people to himself. మరి మనము గమనించినట్లయితే దేవుడే తన ప్రజలను తన చెంతకు పిలుచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And the word to draw basically means like a fisherman drawing the fish in his net. ఏ రీతిగానైతే ఒక జాలని చేపలను పట్టి తన దరికి లాగుతాడో అదే రీతిగా దేవుడు కూడా తన ప్రజలందరినీ కూడా తన చెంతకు చేర్చుకున్నాడు. It is like people like the fish does not want to come, but they are caught in the net, they have to come.
మరి చేపలు దగ్గరికి రావాలంటే అవి రాజాలు, అందుకని వల వేసి వాటిని లాగడము జరుగుతా ఉంది. So those whom God has drawn to himself, he sets his everlasting love on them. ఎవరినైతే దేవుడు తన చెంతకు పిలుచుకున్నాడో వారందరికీ కూడా శాశ్వతమైన జీవమును, శాశ్వతమైన ప్రేమను అనుగ్రహిస్తాడు. That is God's amazing work. అది దేవుని యొక్క చాలా ఉన్నతమైనటువంటి కార్యము. Remember, we spoke about sin. All of us are sinners. మనము పాప విషయమై ప్రస్తావించాం, అందుకని మనందరము పాపులమే. And God is angry with sinners all day long. మరి దేవుడు ఎల్లప్పుడూ పాపులైనలా ఆయన కోపం కలిగి ఉంటాడు. God cannot look at sin at all. పాపమును ఆయన చూడజాలడు. He hates wickedness. He hates every form of sin. దేవుడు ప్రతి పాపమును, ప్రతి అసహ్యక్రియలను ఆయన మరి అసహిస్తాడు. In other words, all of us are under the wrath of God or the anger of God. మనమందరము కూడా దేవుని ఉగ్రత కిందనే ఉన్నాము, దేవుని కోపం కిందనే ఉన్నవారము. But if God has set his love, he did it before the world began. And he says, okay, Gilbert, I will draw you to myself. Though you are a sinner, I will draw you to myself and I will show my love to you. అందుకని దేవుడు భూమి యొక్క పునాది వేయబడక ముందే తన ప్రేమను మన కొరకు స్థిరపరిచి ఆయన చెంతకు మనందరిని చేర్చుకున్నటువంటి మహాదేవుడిగా ఉన్నాడు. Romans 11:32-34. రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 32-34. Yes, 32 నుంచి అందరి ఎడల కరుణ చూపవాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసత్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. Okay, let me go back to verse 29. It says the gifts and the calling of God is irrevocable or it cannot be changed. ఇక్కడ ఒకసారి మనం 29వ వచనాన్ని కనుక వెళ్ళినట్లయితే దేవుని యొక్క కృపావరముల విషయములో పిలుపు విషయములోను పశ్చాత్తాప పడువాడు కాదు. If God has set his love on you, no one can change that. దేవుని యొక్క ప్రేమ నీ యందు కనుక స్థిరపరచబడి ఉన్నట్లయితే దాన్ని ఎవరు కూడా మార్చజాలరు. Even you yourself cannot say, God, please don't love me. నీ అంతటా నువ్వు కూడా దేవా నువ్వు నన్ను ప్రేమించకు అని కూడా చెప్పజాలవు. And then it says in verse 30, for as you in time past have not believed God, yet now have obtained mercy through their unbelief. గత కాలం ముందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడింది. అటువలే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు So Paul is basically talking to the Jews saying, in time past you did not believe in the truth, but that truth was given to the Gentiles, but now you believe because of their unbelief. He is talking of the Gentiles. యూదుల విషయమై భక్తుడైన పౌలయ్య గారు ప్రస్తావించిన విషయం ఏంటంటే ముందుగా మీకు ఇవ్వబడినటువంటి ఈ సత్యమును మీరు నమ్మలేదు కాబట్టి అది అన్యుల చేత నమ్మబడిన తరువాత ఇప్పుడు అన్యులు నమ్మిన తరువాత మీరు నమ్మడము ప్రారంభిస్తున్నారు. Then he says in verse 31, 31వ even so thou also not believe that through your mercy they may also obtain mercy. ఇక్కడ మరలా ఏ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే వారు కరుణ పొందిన వారై ఉన్నారు. కరుణ దేవుని యొక్క కరుణను పొందిన వారై ఉంటున్నారు. So, and then verse 32, for God has concluded them in all unbelief that he might have mercy on all. వారి యొక్క అవిధేయత స్థితిలోనే దేవుడు తన కరుణను చూపించిన వాడై అందరి ఎడల ఆయన ప్రేమను స్థిరపరిచిన దేవుడుగా ఉంటున్నాడు. And then verse 33, 33వ వచనం Paul
is thinking of God's sovereign election. Why did He choose you and me, and how is He choosing all these? He burst into an astonishment, in amazement to see God. I can't understand you. దేవుడి యొక్క సార్వభౌమత్వమునందు ఆయన మనల్ని ఎన్నిక చేసుకొని ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని జ్ఞాపకము చేసుకొని ఎంతో అంటే ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆనందంతో పలికినటువంటి మాటలు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప ఎంతో అవశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అని ఆయన దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకొని ఆనందిస్తా ఉన్నాడు. And then, so he says, oh, the depth of the riches, both of wisdom and knowledge of God. ఎలాగంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మరి బాహుల్యము ఎంత గొప్పదో అని ఈ రెండింటి విషయం కూడా మరి ఆయన ప్రస్తావించడం జరుగుతూ ఉంది. And then he says, how unsearchable are his judgment or his justice. ఆయన తీర్పులను కూడా మనము పరిశోధింపచాలము. Who has known the mind of God? దేవుని యొక్క బుద్ధిని కనుగొనవాడు ఎవరు? Have you found his ways, how God works? మరి దేవుని యొక్క మార్గములు ఎవరికైనా తెలుసా? ఆయన ఏ రీతిగా పనిచేయగలడో ఎవరికైనా తెలుసా అండి? ఎవరికి How తెలియదు. can a wicked man suddenly become righteous? I can't understand. ఏ రీతిగా ఒక దుష్టుడైనటువంటి మనుషుడు నీతిమంతుడు ఏ రీతిగా తీర్చబడతా ఉన్నాడు వెంటనే? How an unbeliever who worships all the idols all of a sudden says, Jesus, you are the only true God. I can't understand how God works there. జీవితకాలమంతా కూడా విగ్రహారాధన చేసినటువంటి ఒక వ్యక్తి సైతము వెంటనే యేసుక్రీస్తు ప్రభువు నా దేవుడవు నా రక్షకుడు అని ఏ రీతిగా విశ్వసించగలుగుతా ఉన్నాడు? How can a man who loves money all the time suddenly says, Lord, I love you more than anything else, and he gives up all the love of money? లోకమును డబ్బును ప్రేమిస్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా వెంటనే వాటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువా నేను నిన్ను విశ్వసిస్తున్నాను, ఈ డబ్బు కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎలా అనగలుగుతా ఉన్నాడు? How can a man who is crafty like a serpent suddenly becomes truthful? మరి ఏ రీతిగా అయితే పాము వలె వివేకం కలిగినటువంటి ఒక వ్యక్తి కూడా మరి వెంటనే మార్చబడి మంచి మార్గములో మంచి తలంపులు కలిగి ఏ రీతిగా ముందుకు నడవగలుగుతా ఉన్నాడు? How does God change all that? ఏ రీతిగా దేవుడు వీటిని చేయగలుగుతున్నాడు, మార్చగలుగుతా ఉన్నాడు? I don't know. నాకు తెలియదండి. Because his ways are past finding out. You can't understand how he ఆయన మార్గములు శోధింప శక్యములు మనం శోధింపజాలము. Sisters, 2 Timothy chapter 1 verse 8. రెండవ తిమోతికి రాసిన పత్రిక. Please take your portion of scriptures and keep it ready so that it will. మీరు మీకు ఇవ్వబడినటువంటి వాక్య భాగమును తీసి సిద్ధంగా ఉండండి. 2 తిమోతి Chapter 1 verse 8 and 9. Okay. రెండవ తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2:8 వస్తా. But let me read. But we know that the law is good if a man use it lawfully. Knowing that this law is not made for the righteous man, but for the lawless and disobedient. The law is given for you and me because we are all sinners. For the ungodly, for sinners, for unholy and profane, for murderers, or fathers, mothers, murderers of mothers, for manslayers. You read up to verse 10, 8, 9 and 10. చదువు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమై సాక్ష్యము గూర్చి అయినను ఆయన ఖైదీ అయిన గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త అయిన శ్రమానుభవములో పాలువాడవై ఉన్నావు. మన క్రియలు కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలం నుండి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది. క్రీస్తు
యేసు మన రక్షకుని ప్రత్యక్షతై వలన బలము బయలుపరచబడి సరి అయిన తన కృపను బట్టి మన వలన రక్షణ పరిశుద్ధమైన సిలువలో ఆయన పిలుపుతో ఆయన వలన మనలను పిలిచెను. మరణము పిలిచెను. ఇది చదవండి. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్తల వలన వెలుగులోకి తెచ్చాను. Okay, it says, but be not therefore ashamed of the testimony of our Lord. What is the testimony of our Lord? He was born as an ordinary human being. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి గొప్ప సాక్ష్యం ఏంటిది అని అంటే ఆయన ఒక కన్య గర్భం ముందు జన్మించాడు కదా. We all say Goppa Saksham, but in reality it is not a you can't call it a Goppa Saksham at all. People mock him. మరి మనకు గొప్ప సాక్ష్యం అని చెప్పుకుంటామే, మరి ఆ రీతిగా కన్యమరియ గర్భమందు మరి కన్యకు జన్మించాడు అనేటువంటి ఈ సాక్ష్యము గొప్పదా చిన్నదా? గొప్పదేం కాదు కదా. కాదు, ఒక కన్యక అరే జన్మించిందంటే గొప్ప సాక్ష్యం కాదు. You have gone wrong. Christ's birth is not a normal That is a miraculous birth. We are not talking about that. We are talking about his life. He was born as an ordinary man. అంటే ఆ సాక్ష్యము గొప్పది కాదు. అంటే Now గొప్పగా చెప్పుకోవడానికి you cannot talk about virgin birth. yes, ఆ జన్మ గొప్పది కాదు. No, you have gone wrong. You understand that we are not talking about his birth. His birth is unique. We are talking about his life. We are talking about his life. One second. His life was an ordinary life. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితము సాధారణమైనటువంటి జీవితం. He was born as an ordinary child. ఆయన సామాన్యుడిగా ఒక తల్లికి ఎలా జన్మించాలో అలాగే జన్మించాడు. He grew like an ordinary boy. ఆయన ఎదిగిన జీవితం కూడా సామాన్యమైన జీవితమే. He was under his fallen nature, fallen parents who were sinners. A holy child is being raised up by fallen parents. మరి పడిపోయినటువంటి తల్లిదండ్రుల ద్వారా మరి ఒక మంచి వ్యక్తి వారి యందు జన్మించాడు. So, and then he worked with his own hands. ఆయన సొంత హస్తముల చేత కష్టపడ్డాడు. What was beautiful that people can see of him. మరి మనుషులు తన వలన ఏమి మంచి విషయాలు చూడగలిగారు. They said he's a son of Joseph the carpenter. అందుకని ఈయన మన ఒంటరిగా అయినటువంటి యోసేపు కుమారుడు కాదా అని సంబోధించారు. In Isaiah 53, యెషయా గ్రంథం 53వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. it says there is nothing beautiful that we can see of Christ. There is no comeliness. ఆయనకు స్వరూపమైన సొగసైన లేదని మనం అక్కడ చూడగలము. Verse 3, he was despised, he was rejected of men. Isaiah 53 verse 3. He was despised, he was rejected of men. అతను తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును. He was a man of sorrows వ్యసన క్రాంతుడుగాను and acquainted with grief. వ్యాధిని అనుభవించువాడుగాను. And we hid our faces from him. In other words, if Jesus walked, you would have hid your face. Oh, what is this man? మనుషులు చూడనలను వాడుగాను ఉండేది. He was despised and we esteemed him not. ఆయన తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక So చేయకపోతే. and then finally when Christ went to the cross, he was beaten, he was bruised, he was bleeding. ఎప్పుడైతే ప్రభువు వారు శిలువ చుట్టకు వెళ్ళాడో ఆయన కొడాల చేత కొట్టబడి ఉమ్మవేయబడి మరి హింస పొందిన వ్యక్తిగా ఉన్నాడు. Who would look at his face? ఎవరు అతని ముఖాన్ని He చూస్తారు? was covered fully with blood. తన ముఖం అంతా రక్తం చేత నిండిపోయింది కనుక Can he save me? Can this man save me? అప్పుడు అనుకున్నవారు ఈయన నన్ను రక్షించగలడా అని వారు తలస్తా ఉన్నారు. So Paul is saying,
Be not therefore ashamed of the testimony of our Lord. Do not be ashamed of his testimony. అందుకని మన యేసు ప్రభుల వారి విషయమైనటువంటి సాక్ష్య విషయమై మనం ఏమాత్రం కూడా మరి చింతపడవని వారమై ఉండాలి. Because it is the great God who has come down. ఎందుకనగా ఆయన మహాదేవుడు మన చెంతకు రావలసి వచ్చెను. Now you can say that's a Goppa testimony. ఇప్పుడు ఇది గొప్ప సాక్ష్యంగా మనం ప్రస్తావించగలము. Not before that. దానికి ముందుగా కాదండి. Then he says, but now you become partakers of the affliction of the gospel, because it is according to the power of God, because now you will be afflicted. ఇక్కడ ఆయన సాక్ష్యమందు ఈ రోజున మనము పాలి భాగము కలిగి ఉన్న వారంగా ఉంటున్నాము. Now look at these words very carefully. ఈ మాటలను శ్రద్ధగా గమనించాల్సిందిగా It మనవి. is God who saved us. ఇక్కడ దేవుడే మనలను రక్షించాడు. It is he who called us with a holy calling. ఆయనే మనను పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచిన దేవుడు. We were dead in our tomb, just like Lazarus. మనము లాజరు వలె మనం చనిపోయినటువంటి వారంగా సమాధిలో ఉన్న వారంగా ఉన్నాము. We were dead in our sins. మన పాపం చేత మనం చచ్చిన వారము. And God said, Gilbert, come out, and Gilbert has to come out. మరి గిల్బర్ట్ లేచి రమ్మనగానే మరి గిల్బర్ట్ లేచి రావాల్సిందే, ఇంకా అంతే. I have to respond to the gospel call because God has called me. మరి దేవుని యొక్క పిలుపు, సువార్త పిలుపునకు నేను నా యొక్క చెవి నొగ్గాలి, ఆ మాటకి లోబడాలి. His sheep will hear his voice. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి. The goats will reject it. మేకలు తృణీకరిస్తారు. And then he says, not according to our works. We don't come to God with our works. మనకు మంచి పనుల చేత మనం దేవుని చేతకు రాజాలమండి. You know, Lazarus, when he was in the tomb, he was tied with all the spices and all that because he was embalmed. మరి లాజరు గారు చనిపోయిన తర్వాత మరి తన సుగంధం చేత ఆయన గుడ్డ చేత చుట్టబడినటువంటి విధానం మనందరికీ తెలుసు. But when he had to come out, he has to remove that. మరి ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపు అందుకున్నాడో, వెలికి రావాల్సి వచ్చిందో, అవన్నీ కూడా ఇప్పబడాలి, కట్టబడినవి ఇప్పబడాలి. You know, basically they embalmed them with all spices and cinnamon. మరి అవన్నీ కూడా సుగంధ ద్రవ్యముల చేత మరి రుద్దేసి దానిని కట్టడం మనందరికీ తెలుసు. Cinnamon smells very, very nice. The spices smell very nice. మరి ఈ దాల్చిన చెక్క సువాసన చాలా బాగా ఉంటుందండి. But when he had to come out, he could not walk. మరి దాని నుండి వెలికి రావాలంటే తను నడిచి రాలేడు చాలడు. What did Jesus tell them? Untie him, unloosen him. తనంతట తాను నడిచి రాలేడు కాబట్టి కట్టబడినవన్నీ కూడా విప్పమని యేసు ప్రభువు సెలవిస్తా ఉన్నారు. And that has to be removed. అది విప్పబడాలి. And that is what he is saying, not our works. మన పనుల చేత ఆయన మనం రక్షించలేదండి. Our works can be so beautiful, so smelling, but before God it is stinking. మనం చేసిన పనులన్నీ కూడా చాలా మంచివై ఉండొచ్చు, మంచి సువాసన కలిగి ఉండొచ్చు, కానీ దేవుని ముందు అవి కంపు కొట్టేటువంటివి మనం చేసిన పనులు. All that self-righteousness of being called as a pastor, wearing white shirt, white pant, being angel of light has to be removed. మన సొంత క్రియలు, మన సొంత నీతి, మరి నేను ఒక కాపరిని, మరి తెల్ల దుస్తులు వేసుకున్న నేను పరిశుద్ధుడిని, మరి నేను నీతిమంతుడిని అని చెప్పుకునేటివన్నీ కూడా దేవుని ముందు వ్యర్థమైనటువంటి మాటలే. So he says, not of works, మన పనుల చేత దేవుడు మనం రక్షించలేదని, but according to his own purpose దేవుని యొక్క సొంత కార్య విషయమై ఆయన మనం రక్షించాడు. and grace, ఆయన కృప ద్వారా మనం రక్షించాడు, which was given to us in Christ when before the world began. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇది మనకు అనుగ్రహింపబడింది. ఇప్పుడు భూమి యొక్క పునాది వేయబడక మునుపే. Before the world began, God has chosen his elect, his sheep. But in Christ, when Christ came, we were in him. సృష్టి యొక్క ప్రారంభమునకు ముందే యేసుక్రీస్తునందు మనందరము ఎన్నిక చేయబడి ఆయన యందు ఉన్నవారముగా ఉన్నాం. And when Christ rose again, we rose with him again.
ఎవరైతే ఆయన యందు ఉన్నారో యేసుక్రీస్తు ప్రభుల వారు మరణము జయించినప్పుడు కూడా మనమందరము కూడా ఆయనతో కూడా మరణమును జయించిన వారమై ఉన్నాము. Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 1, మొదటి అధ్యాయము verse 3 to 14. And 3, 4, 14 వరకు చూద్దాం. instead of reading the whole thing, I'll summarize it for you. You all అదంతా can చదవడం read it, కంటే కొన్ని మాటలు నేను చదువుతాను. you all can read it for yourself later on. మీకు మీరు తర్వాత మీరు చదువుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. It says in verse 4, He has chosen us in Him before the foundation of the world. తన ప్రియులను తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారం దయ సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా. ఇట్ ఈస్ ఆల్ కంబైన్డ్ యూ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. Okay, He has chosen us in Him before the foundation of the world. ఆయన యందు భూమి యొక్క పునాది వేయబడక ముందే దేవుడు మనను ఎన్నిక God చేసుకున్నాడు. has chosen us in Christ Jesus before the foundation of the world. దేవుడు యేసుక్రీస్తు నందు భూమి యొక్క పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఎన్నిక చేసుకున్నాడు. What He has chosen us for, that we should be holy and blameless. దేని కొరకైతే దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడో దాని కొరకు మనము పరిశుద్ధులుగా నిర్దోషమైనటువంటి వారంగా జీవించవలసిన వారమే ఉన్నాం. But we cannot be holy and blameless. So God gave Christ to us so that Christ's righteousness and Christ's holiness and Christ's blamelessness has been given to us. మనము నిర్దోషులుగా నీతిమంతులుగా తీర్చబడజాలము. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నీతి ఆయన యొక్క పరిశుద్ధత మన పైన వేయబడినది కాబట్టి అందు విషయమై మనము పరిశుద్ధులముగా నీతిమంతులముగా పిలువబడుచున్నాము. He has predestinated us to be the children, to be His children by Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు దేవుడు ముందుగా ఆయన దేవుని బిడ్డలుగా మనం ఉండునట్లు ముందుగానే ఆయన ఏర్పాటు చేశాడు. He has accepted us in His beloved. When God looked at Jesus and said, "This is my beloved son," He calls me in the same manner, "This is my beloved son." యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానట్టుగా ఆయన యందు మనం ఉన్నవారము కాబట్టి మనల్ని బట్టి కూడా దేవుడు ఆనందిస్తా ఉన్నాడు. And then Christ came down and died for me. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకం నుండి భూలోకంలోకి వచ్చి నా కొరకు చనిపోయాడు. We have redemption in His blood. ఆయన రక్తము ద్వారా మనకు విమోచనము మనం కలిగి ఉన్నాము. Because of 1 John 1:9, 6 and 9 says, we have the cleansing of our sins through the blood of Jesus Christ. మన యొక్క పాపములకు క్షమాపణ యేసుక్రీస్తు ప్రతి పాపము నుండి మనల్ని రక్షించును. And then in verse 13, 13వ వచనాన్ని the Holy Spirit has sealed us. Verse 14. ఇక్కడ 14వ వచనం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14 ఏముందంటే దేవుడు తన ఆత్మ చేత మనల్ని ముద్రించి ఉన్నాడు. Because we are His purchased possession. ఎందుకనగా ఆయన రక్తం చేత మనల్ని వెలపట్టి కొన్నాడు కాబట్టి. You know, our salvation is the work of our triune God. It is the work of Trinity. మరి మన రక్షణ కార్యము ఏంటిదనగా మరి ఈ త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు కలిసి చేసినటువంటి గొప్ప కార్యమని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. God the Father chose us before the foundation of the world, and He set His love on us. తండ్రి దేవుడు ముందుగానే మనల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు. God the Son died for those whom Father has chosen, and the Father loved them. So God the Son died for them. తండ్రి దేవుడు ఎవరినైతే ఎన్నిక చేసుకున్నాడో వారి కొరకు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయాడు. And the Holy Spirit sealed them, saying that you belong to Christ. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే వారందరినీ కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రించి మీరు క్రీస్తును కలిగిన వారు, మీరు దేవుని ప్రజలని సెలవిస్తున్నాడు. The salvation that we have received is so precious and so great. మనము పొందినటువంటి రక్షణ చాలా ఉన్నతమైనటువంటిది, చాలా శ్రేష్టమైనటువంటిది, పవిత్రమైనది కూడా. 1 Peter 1, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 and 2. 1-2 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. Let me read the second verse. 2వ వచనాన్ని చదువుతాను. Elect according to the foreknowledge of God the Father, sanctification
through the sanctification of the Spirit, unto obedience and sprinkling of the blood of Jesus Christ. Again, we see Trinity at work. ఇక్కడ కూడా మనము త్రిత్వాన్ని మనము చూస్తా ఉన్నాము. God the Father chose his elect before the foundation of the world. తండ్రి అయిన దేవుడు ముందుగానే